యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అధినాయక్ శ్రీమాన్ వారు ధర్మోద్ధరి అయి తెలియజేయు పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం. ఇప్పటికీ దేశ అధ్యక్షులు మీరు చూడొద్దంటే మెసేజ్లు చూడటం మానేసేయడం తప్పని ముందు తెలుసుకోండి. ముందు ఆ తప్పు మానేస్తే మిగతా తప్పులు అయ్యే సరిదిద్దుకునే అవకాశం మీకు వస్తుంది. అప్పుడు కూడా మనుషులు కొద్దీ, పర్సనాలిటీ కొద్దీ అలా చూడకూడదు. ఎవరు బలంగా ఉన్నారు, బలహీనంగా ఉన్నారు, ఎవరు లేరు అలాగా. ఎవరో ధనవంతులు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు, ఎవరు లేరు. రెప్పపాటు మీ చేతులు లేరు. దేశ అధ్యక్షుల నుంచి ఇలా నా ముందు నుంచి వెళ్తూ ఏదో నోట్లో ఏదో అనుకుంటూ వెళ్ళిపోతున్న కానిస్టేబుల్ దగ్గర నుంచి చెప్పేది ఇంక మీరు అప్పటికప్పుడు మానుకోండి. సరదాకైనా సీరియస్కైనా అప్పటికప్పుడు ఎవరిని అరెస్ట్ చేయడం కానీ, అప్పటికప్పుడు తప్పు పట్టడం కానీ ఎవరిని చేయకూడదు అలాగా. మనుషుల కొద్దీ లేదు. ఇంకా ఇద్దరు ముగ్గురు పక్కకు మలపండి, వెనక ఎవరూ లేరు అలా సురక్షితంగా. మీరు అధినాయక భవన్గా మార్చుకోకుండా, ప్రతి ఇంటి మనసులో నన్ను కొలువు తీర్చుకోకుండా, మనసు ప్రకారం నన్ను పట్టుకోకుండా మీకు రెప్పపాటు రక్షణ లేదు. మీరు అలా స్కూటర్ మీద వెళ్తున్న ఆ శక్తి కూడా నా ఆధీనంలోనే ఉంది. కారు మీద వెళ్తున్నా, విమానం మీద వెళ్తున్నా, ఎవరైనా సరే, సాధారణ వ్యక్తి అయినా పెద్దవాళ్ళైనా మేము ఛానల్ అలాగే నడుపుతాం. ఇలాగే అలా లేదు. ప్రపంచం రెప్పపాటు అలా లేదు. నన్ను పట్టుకునే ముందుకు వెళ్ళాలి. మనుషులు కొద్దీ, బంధం కొద్దీ, పాతయ్య కానీ ఏవి చల్లవు. తాత మనవడు కూడా అధినాయక భవన్కి చేరిపోవాలి. అదే చెబుతున్నాను. మా చుట్టాలైనా ఎవరు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ తోటి ఎవరిని వాళ్ళు ముందుకు తీసుకొచ్చేసేయండి. మీరు ఏం బంధాల కొద్దీ ఏమి చూడక్కర్లేదు. నన్ను పోనీలే అని చూడక్కర్లేదు. ఎవరినో పోనీలే అలా చూడలేరు. ఎవరినైనా ఏమంటున్నారో చూసుకోవాలా. మేము కాళ్ళు పట్టుకున్నా వదలలేదన్న వికృతం నుంచి బయటికి రండి. వాళ్ళు గౌరవించండి. అలా అవమానించినప్పుడు చంపేసిన వాడిని కూడా ముందుకు తీసుకొచ్చినంత పని చేయాలా ఆధార్ కార్డులతోటి. మీరు రుషప్ చేయడానికి మీరు ఆస్తులు కాజేస్తారా పోలేండి, కానీ మనుషులు గౌరవించండి. ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ మనుషులు ముందుకు తీసుకురావాలి. మనుషుల కొద్దీ మలపకూడదు. చంద్రశేఖరరావు ఇక్కడ రాకూడదు అన్నట్టు ఉండకూడదు. చంద్రశేఖరరావుని ఇక్కడ ముందుకు వచ్చేలా చూసుకోవాలా. ఆ పని మీద ఉంటే మీరు మణిబాబుని అందరినీ గౌరవిస్తారు. ప్రతి ఇంట్లో ఎవరెవరిని, చిన్నవాళ్ళని, పెద్దవాళ్ళని మీరు సెక్షువల్గా వేధిస్తున్నారో, అదే పనిగా సెక్షువల్గా ఎంజాయ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో, అయిన మాట లేకుండా అదే మృతం. మాట ఉండాలి. సెక్స్కైనా దేనికైనా. నేను కూడా మొదటి నుంచి మా మాట రసపాలని మాట్లాడినా, ఇంకోటి మాట్లాడినా, అందుకే నాకు హైట్ వచ్చింది. మీరు కూడా మాట చూసుకోవాలి. కవిత్వం, శక్తి, రక్షణ అలా లభిస్తాయి. మూర్ఖంగా మనుషుల్ని మాటకు సంబంధం లేకుండా, మనసుకు సంబంధం లేకుండా ఎటువంటి బంధం ఇష్టం వచ్చి తీసుకోకూడదు. మీరు బంధాలు కూడా ఏదో రకంగా నడిపేసి ఇలా పెళ్లి చేసేసుకుంటే పవిత్రత రాదు. మీరు మైండ్తో నాకు కనెక్ట్ అవ్వాలి, అధినాయకుడు కనెక్ట్ అవ్వాలి. ముఖ్యంగా నన్ను మామూలు మనిషిగా మా పక్కకు నడపాలనే ఆలోచన కూడా మీకు ఇంకా మృతాన్ని కొనసాగుతుంది. మృతంలో ఉండడమే కాకుండా నేను ఎక్కడికో వెళ్ళిపోలేకపోతున్నాను, ఎక్కడికో వెళ్ళిపోతే వాళ్ళు ఇద్దరు ముగ్గురు వెళ్తున్న వాళ్ళు కానిస్టేబుల్ కానీ మీరు వాళ్ళ కాళ్ళమే పడండి. ఇద్దరు ముగ్గురు కాదు, ఏ ఒక్కడిని ముందు అవమానించడం మానేసేయండి. నేను పక్కకి ఎక్కడికో వెళ్ళిపోతే, నోరు మూసుకుని ఉండిపోతే మీరు బతుకుతారా? మీరు ఇంకా చచ్చిపోతారు. మీరు చచ్చిపోయిన ఇంకా చచ్చిపోతారు. నన్ను అధికారంగా నేనేమంటున్నాను, అది కూడా మనుషులు అక్కర్లేదు. అప్పటికప్పుడు ఈమెయిల్ పంపితే చాలు. నేను మిమ్మల్ని గ్రహిస్తున్నామండి అని ఈమెయిల్ పంపాలా, అంతేగాని ఇందులో పంతమేమీ లేదు. అధికారం పద్ధతి ఎప్పుడు కూడా ధర్మపీఠం అంటే, అధికార పీఠం అంటే రాజకీయాలు ఏమి చెల్లవని చెప్పడానికి అధికారం ఉన్నటువంటి పీఠం అది. రాజ్యాంగం అంటే ఆషామాషి కాదు. ఇప్పుడు కూడా అధినాయకుడిని బతికించుకుంటేనే మీకు జాతీయ జెండా దేశం మీద అవుతుంది, రక్షణ మీద అవుతుంది. మనుషులు ఆలోచన వైపు ముందుకెళ్తారు. ఇంకా రాధాకృష్ణ కొద్దీ, అలా ఛానల్స్ కొద్దీ, పోలీసులు కొద్దీ వాళ్ళని అరెస్ట్ చేసాం, వీళ్ళు కిడ్నాప్ చేశారు, ఇలాంటివి అన్నీ మానుకోండి. ఇంకా మనుషుల కొద్దీ లేదు. ఇక నా పక్క నుంచి వెళ్తున్న కానిస్టేబుల్కి, వాళ్ళ ద్వారా దేశ అధ్యక్షులకి ఎవరెవరు సీక్రెట్ ఆపరేషన్స్, ఓపెన్ ఆపరేషన్లో ఉన్నారో వాళ్ళందరికీ చెబుతున్నాను, అతను పట్టుకోవడమే న్యాయం అండి. అతనికి ఈమెయిల్ పంపిద్దాం, మనం కూడా మెసేజ్లో ఓరియంటెడ్ డీల్ చేద్దాం అని హాస్టల్ రామకృష్ణ, సురేష్, హారిక, మా రెడ్ నైన్ నుంచి, మణిబాబు నుంచి, అందరినీ, అలాగే సాక్షులైన భరతలక్ష్మి గారి నుంచి, అందరి నుంచి నాకు మెసేజ్ వచ్చేలా చూసుకోండి. మెసేజ్లతో డీల్ చేయండి. అప్పటికప్పుడు ఇలా నా ముందు సరదా కూడా వెళ్ళకండి, మానేసేయండి. ఇంకా అలా మానేస్తే ఏమవుతుంది? ఎవరినైనా మైండ్తో డీల్ చేసే శక్తి వస్తుంది మీకు. మీరు ఇప్పుడు శక్తిని దుర్వినియోగం చేసేసుకుంటున్నారు. నేను ఇచ్చిన శక్తి అదంతా. శక్తి కూడా నా ప్రకారమే ఉంది. నన్ను, నా మనసుని శాశ్వత తల్లి, తండ్రి, గురువుగా గౌరవిస్తేనే మీకు ఆ హైట్ వస్తుంది. చెప్పండి రాధాకృష్ణకి, చౌదరికి, ఎవరో సీక్రెట్ ఆపరేషన్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో మీకు పరికరాలు ఎక్కడే ఆలోచించండి. అలా పక్కకు పెట్టుకుని దేశ అధ్యక్షులని అందరినీ గ్రిపుల్లో పెట్టుకుని ఎవరిని మాట్లాడకుండా, వినకుండా, ఒకడు గొడవలాగా ఇద్దరు గొడవలా చూపించుకుంటే అందరికీ మృతమే అది. ఇక్కడ మనుషులు ఎవరు లేరు. ఇంకా మైండ్లుగా మారిపోవాలి మనం. నేను మైండ్నే, మీరు మైండ్లే. ధర్మం రక్షత రక్షత సత్యమేవ జయతే.